నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ముందుగా స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం వచ్చే 5 ఏళ్లలో అమరావతిని రాజధాని చేస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్న సిద్ధార్థనాథ్ భారతం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది ఐక్యంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలన్న వెంకయ్య నాయుడు రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించిన కోర్టు తమిళనాడులో కొనసాగుతున్న ఈడీ సోదాలు డీఎంకే ముఖ్య నేతల ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు ఉక్కపోతకు అల్లాడుతున్న ప్రజలు నేడు పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ పంజాబ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పారు. రాజధానిగా అమరావతి నిర్మాణం కూడా పూర్తవుతుందని సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. రాజధాని నిర్మాణపు పనులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే శరవేగంగా జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. అయితే పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. Amravati in 5 years has not become the capital. It is the commitment of BJP along with the alliance partner and TDP that Amravati will be delivered in coming next 5 years. Polavaram project will be delivered in next 5 years. The alliance, TDP-led alliance in Andhra Pradesh and the NDA at center will ensure that the Polavaram project is delivered, are being created. Visakhapatnam steel plant will be sold. Where is disinvestment happening? Visakhapatnam is not there for disinvestment. I am going to Kamini Ji's for opening of his office. Many other offices have been opened and everybody is working. దేశ ప్రగతి అభివృద్ధి కోసం బీజేపీకి పట్టకట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోదీ మూడోసారి ప్రధానంగా ఈ దేశానికి నాయకత్వం వహిస్తారని, అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా చోటు దక్కదని జోషి చెప్పారు. ఉగాదిని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ఉగాది సందర్భంగా యాగాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు సహా పలువురు పార్టీ నాయకులు పదాధికారులు పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణలతో పార్టీ కార్యాలయం మారుమోగింది. కిషన్ రెడ్డి ఆయన భార్య కావ్య దగ్గరుండి ఈ యాగ కృతువును పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా
బీజేపీని ప్రజలు ఆశీర్వాదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని, మన రాష్ట్రము మన దేశము మంచి వర్షాలతో, పాడి పంటలతో, అన్ని రకాలుగా భగవంతుని ఆశీస్సులతో సుఖ సంతోషంగా ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరొకసారి క్రోధినామ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలకు ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉగాది పర్వదినాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. తెలుగు నూతన సంవత్సర ప్రారంభ దినోత్సవం అయినటువంటి ఈ ఉగాది పర్వదినాన తెలుగు ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు, ఆ రకంగా సకల జనులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత ముందుకెళ్లాలని ఒక సమర్థ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తన స్వగ్రామం ధన్వాడలో ఉగాది పర్వదినం సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నానన్నారు. రాబోయే కాలంలో సంక్షేమం, అభివృద్ధిలో రాజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అయితే నిరుపేదలకు ఎల్లవేళగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోడుగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ మా తరఫున, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరి తరఫున ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరంలో మీరందరూ కూడా బాగుండాలని, మీ కుటుంబ సభ్యులు, మీరు అందరూ బాగుండాలని, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అందరి గురించి మనం అందరం మంచి పనులు చేయాలని, మరి మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉంటున్న నా ప్రాంత వాసులందరూ కూడా రాబోయే కాలంలో మరి సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా అర్హులైన నిరుపేదలకు సహాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ, మా కార్యకర్తలు కానీ, ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతూ, ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమాభిమానాలు, ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి క్రోధినామ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన మంత్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోనే నూతన భవనాన్ని ఉగాది పురస్కరించుకొని ప్రారంభించారు. అయితే ఉగాది వేడుకలు అనంతరం పవన్ కళ్యాణ్ తన ఎన్నికల వ్యూహాన్ని ప్రకటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా మారుస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల అనంతరం కీలకమైన ప్రకటనలు కూడా చేసే అవకాశాలున్నాయి. అయితే చేబ్రోలులోని జనసేన నూతన కార్యాలయంలో ఉగాది వేడుకలకు జనసేన కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా చూస్తే ఈ నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో ఒక భవనాన్ని అయితే లీజుకి తీసుకుని ఆయన ఎన్నికల కసరత్తులు, వ్యూహరచనలు చేసేందుకైతే ఒక కార్యాలయాన్ని అయితే తీసుకున్నారు. ఇప్పటికే ఆయన అయితే ఆ పిఠాపురంలో అయితే నా సొంత నియోజకవర్గంగా తయారు చేస్తాను, ఈ నియోజకవర్గం నుంచే అన్ని కార్యకలాపాలు సాగిస్తానని అయితే ముందుగానే ప్రకటించిన పవన్ కళ్యాణ్ చేబ్రోలు గ్రామంలోనే ఒక భవనాన్ని అయితే లీజుకు తీసుకున్నారు. ఓదీరు
నాగేశ్వరరావు అనే కార్యకర్తకు సంబంధించిన భవనాన్ని లీజుకు తీసుకుని ఆయన అయితే కనుక ఈ ఎన్నికల కసరత్తులు అలాగే వ్యూహాలు కూడా ఈ కార్యాలయం నుంచే నడిపించకైతే సిద్ధమైంది. ఈరోజు ఉగాదిని పురస్కరించుకుని ఈ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేశారు. చూడొచ్చు మనం విజువల్స్లో ఈ కార్యాలయాన్ని అయితే లీజుకు తీసుకున్నారు. ఈ కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికలకు సంబంధించిన అన్ని కసరత్తులు కూడా చేయనున్నారు. ఈ రోజే ఉగాదిని పురస్కరించుకొని ఇప్పుడే ఈ కార్యాలయానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ గొల్లప్రోల్లోని హెలీప్యాడ్కి అయితే చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈ ఉగాది ఉత్సవాల్లో ఇక్కడి నుంచే ప్రారంభించి ఉగాది ఉత్సవాల్లో పాల్గొని ఉగాది వేడుకలను అయితే ఘనంగా నిర్వహించి ఇక్కడి నుంచే ఎన్నికలకు సంబంధించిన ఆ సమర శంకారాన్ని పూరించాలని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే గతంలోనే ఆయన ప్రకటించిన ప్రకారం ఈరోజు అయితే ఉదయం 10 గంటలకి గొల్లప్రోల్లో హెలిప్యాడ్కి అయితే చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆ చేబ్రోలు గ్రామంలో ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యాలయానికి అయితే వచ్చారు. ఈ కార్యాలయంలో ఇక్కడైతే ఉగాది వేడుకలు అయితే నిర్వహించి ఇక్కడి నుంచి ఎన్నికలకు సంబంధించిన కార్యాలయంలో ఇటు కార్యకర్తలు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ఇది సంబంధించిన జనసేనకు సంబంధించిన అందరికీ కూడా ఇక్కడి నుంచే ఒక వ్యూహరచన చేసేందుకైతే పవన్ కళ్యాణ్ అయితే సిద్ధమయ్యారు. ఈ కార్యాలయాన్ని అయితే ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ అయితే కానీ ఇప్పటికే తొలి విడత ఆ ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించారు, ముగించారు. 4 రోజులు ఈ పిఠాపురం నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా పర్యటించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉగాది పురస్కరించుకొని ఇక్కడైతే ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు కూడా చేయనున్నారు. అలాగే పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద అయితే ఆయన ఇప్పటికీ ఒక షెడ్యూల్ని ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. ఈ కీలకంగా ఈ ఉగాది ఉత్సవాలు తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ ప్రభుత్వం మీద కూడా ఇప్పటికే విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఓడిస్తామని చెప్పేసి టీడీపీ కూటమితో ఆయన జతగట్టి పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తాము, 1,00,000 మెజారిటీతో ఈ వైసీపీ ఓడించి 1,00,000 మెజారిటీతో కనుక ఈ పిఠాపురాన్ని దక్కించుకుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచే ఉగాది వేడుకల తర్వాత పవన్ కళ్యాణ్ అయితే కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పిఠాపురం నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇవాల్టితో 14 రోజుల రిమాండ్ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. కవితకు కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో కవితకు ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ కేసని, రాజకీయ కుట్రతో పెట్టిన కేసుగా తెలిపారు. తాను చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పానని అన్నారు. कविता जी क्या कहेंगी? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this and कविता आपसे बात करना चाहती हैं कविता जी क्या कहेंगी? कविता जी सीबीआई ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇవాల్టితో 14 రోజుల రిమాండ్ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. కవితకు కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో కవితకు ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ కేసని, రాజకీయ కుట్రతో పెట్టిన కేసుగా తెలిపారు. తాను చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పానని అన్నారు. कविता जी क्या कहेंगी? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई wants to question you in this. గులాబీ శ్రేణుల్లో సమన్వయం కొరవడిందా? పార్లమెంట్ ఎన్నికలపై ఆ ప్రభావం పడనుందా? పార్టీ సీనియర్లను, ఉద్యమకారులను పక్కన పెట్టి పెత్తనపు రాజకీయాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ పెత్తనం చేస్తుంది ఎవరు? ఎందుకు సీనియర్లను, ఉద్యమకారులను పక్కన పెడుతున్నారు? వాచ్ దిస్ స్టోరీ.
అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ కు గడ్డుకాలం నడుస్తుంది. ఎటు చూసినా కోలుకోలేని దెబ్బలతో పార్టీ కుదేలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేతల వైఖరి కొంప ముంచేలా ఉందని, అయినా సరే కొందరిలో మార్పు రావడం లేదని ఫైర్ అవుతుంది క్యాడర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంతా తమదే అన్నట్టు చలాయించుకున్నారు మాజీ మంత్రులు. వారి జిల్లా ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. వారి కనుసన్నుల్లోనే రాజకీయాలు నడిచాయి. మాట వినలేదో అంతే, వారిపై కక్ష సాధించారన్న విమర్శలు ఉన్నాయి. అయితే అధికారం పోయి పార్టీ బలహీన పడుతున్నా వారి పెత్తనం వారిదే. వారు చెప్పిందే చేయాలి, అన్నదే జరగాలి అన్నట్టు నడుస్తుంది గులాబీ రాజకీయం. లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగేందుకు సీనియర్ నేతలు, ఇదివరకు కార్పొరేషన్లుగా పనిచేసిన నాయకులు, ఉద్యమకారులు తమకు అవకాశం కల్పించాలని కోరారు. కానీ ఉమ్మడి జిల్లాల మాజీ మంత్రులు వారి మాటను పెడచెవిన పెట్టి తమకు అనుకూలంగా ఉన్న వారికే టికెట్ ఇప్పించుకున్నారన్న విమర్శ వినిపిస్తుంది. దీంతో కొందరు నిరాశలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆశావహులను బుజ్జగించి కలుపుకోవాల్సిన నేతలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వారితో మాట్లాడడానికి కూడా వెనకాడుతూ ముఖం చాటేస్తున్నారు. దీంతో ఈ ఎఫెక్ట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న టాక్ నడుస్తుంది. మరోవైపు పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సమావేశాల్లో ఈ లోపాలను ఎత్తి చూపుతుంటే వాటిని సరిచేసుకోవాల్సింది పోయి వారిని దూరం పెడుతున్నారని మండిపడుతున్నారు లోకల్ లీడర్లు. తాము సమావేశాలకు హాజరైతే నిలదీస్తామని, అదే జరిగితే క్యాడర్లో చులకన అవుతామన్న భావనతో దూరం పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సైతం తమను పిలవడం లేదని బహిరంగంగానే మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులకు కేసీఆర్ పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం వల్లే ఓటమి చెవి చూడాల్సి వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఓడిపోయినా కూడా పెత్తనం చెలాయించే నేతల వైఖరి మాత్రం మారలేదని, మాజీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై క్యాడర్ గుర్రుగా ఉంది. దీంతో తమపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా గులాబీ బాస్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టాలని కోరుతున్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అందరికీ భాగస్వామ్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్నప్పటికీ తమకు పార్టీలో అవకాశం రాకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమను గుర్తించి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇకనైనా క్షేత్రస్థాయి పరిణామాలపై కేసీఆర్ ఫోకస్ పెడతారా? పెత్తనం చేస్తున్న వారి తోకలు కత్తరిస్తారా? పార్టీ బలోపేతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగరంలో వాటర్ ఇబ్బందులు లేవన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్. జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో వేసవి కాలంలో చేపడుతున్న సమ్మర్ యాక్షన్ ప్లాన్ చర్యలపై జనరల్ మేనేజర్లతో రివ్యూ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతూ ఉండడం తమ సర్వేలో తేలిందని, అందువల్లే అక్కడ వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బెంగళూరు తరహా నీటి ఇబ్బందులు అంటూ పోల్చడం సరికాదన్నారు దానకిషోర్. బెంగళూరు నగరంలో ప్రతిరోజు 1650 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తూ ఉండగా హైదరాబాద్ సిటీలో 2610 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. బెంగళూరు కంటే హైదరాబాద్ నగరంలో నీటి సరఫరా బాగుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. వాటర్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. సిటీలో గతంలో కంటే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు. అయితే గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది 10,000 కనెక్షన్దారులు అధికంగా ట్యాంకర్లను బుక్ చేసుకున్నారని అన్నారు దానకిషోర్. అందులో 1700 ఇళ్లలో సర్వే చేయగా చాలా వరకు బోర్లు ఎండిపోవడమే కారణమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోయిన కారణంగా వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఎక్కడా కూడా సిటీలో నీటి సరఫరా టైమింగ్స్ తగ్గించలేదన్నారు. అయితే డొమెస్టిక్, కమర్షియల్ తో పాటు బల్క్ సప్లయర్స్ కు నీటి సరఫరా తగ్గించి అందరికీ నీటిని అందిస్తామన్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మార్చిలో 21,000 మంది కస్టమర్స్ మాత్రమే ట్యాంకర్స్ బుక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 31,706 వచ్చింది మార్చి నెలలో.
ఈ లెక్కలంతా మాకంటే తెలుసు అంటే బేసికల్గాను ప్రతి దానికి ఒక జీపీఎస్ ఉంటుంది, ట్యాంకర్లు ఎన్ని తీసుకుపోతారో ఐడియా ఉంటుంది, అంతా చక్కగా మానిటర్ చేస్తున్నాము. అంటే దాదాపు 10,000 మంది కొత్త కన్స్యూమర్లు వచ్చారు. మనకు సిటీ మొత్తం వాటర్ లెవెల్స్ వస్తారు. 10 మీటర్స్ నుంచి 25 మీటర్ లోపల వాటర్ టేబుల్ ఉందని ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ బోర్వెల్స్ అన్ని కూడాను గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉంటాయి. అక్కడ నీళ్ళు ఎక్కువ వాడరు కాబట్టి వాటర్ టేబుల్ బాగానే ఉంటుంది. దాని పక్కనే ఉండి ఇళ్ళకి వెళ్ళామనుకోండి, వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుతుంటారు కాబట్టి ఈసారి నాకు తెలిసి 400 ఎనీవేర్ బిట్వీన్ 50 మీటర్స్ టు 60 మీటర్స్ కి వెళ్ళిపోయింది. మ్యాప్ కూడా చేయించాము. ఇట్లాంటి రెడ్ ఏరియాస్, ఈ రెడ్ ఏరియాస్ అన్ని కూడాను కూకట్పల్లి, శరిలింగంపల్లి, తర్వాత గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాదు, మణికొండ, ఈ ఏరియాలో కొంతవరకు నిజాంపేట ఏరియా. ఇక గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్కు అనుగుణంగా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు 565 ట్యాంకర్లు ఉన్నాయని వాటిని 838కి పెంచుతామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో డెలివరీ చేస్తున్నామన్నారు. దానిని 12 గంటలకు తగ్గించేందుకు ఫిల్లింగ్ స్టేషన్లు పెంచడంతో పాటు అదనపు ట్యాంకర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మే నాటికి ప్రతిరోజు 10,000 నుండి 12,000 వరకు ట్యాంకర్లను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు దానకిషోర్. ట్యాంకర్లు బుక్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అధికారులు. స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసి ఇంటింటికి వెళ్లి వాటిని నిర్మించేలా ప్రచారం కల్పించాలని డిసైడ్ చేశారు. నీటి సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా జలమండలికి విడుదల చేస్తున్నామన్నారు దానకిషోర్. ఇక సిటీకి త్రాగునీటిని అందించే జలాశయాల నుండి కూడా నీటిని తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న దానికి మరో 100 మిలియన్ లీటర్ల నీటిని అధికంగా సిటీకి సరఫరా చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి లేఖ విడుదల చేశారు. కేసుకు సంబంధించి 4 పేజీల లేఖను విడుదల చేశారు. కోర్టులో అంశాలను లేఖలో రాసుకున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, తాను తప్పు చేశాననడానికి ఆధారం లేవని కవిత లేఖలో పేర్కొన్నారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్టు చేశారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 2.5 ఏళ్ల విచారణలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని కవిత చెప్పారు. कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई वांट्स टू क्वेश्चन यू इन दिस एंड यू आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई वांट्स टू क्वेश्चन यू इन दिस एंड यू आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియడం. ఆమెకు ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई वांट्स टू क्वेश्चन यू इन दिस एंड यू आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई वांट्स टू क्वेश्चन यू इन दिस एंड यू आपसे बात करना चाहती हैं कविता जी, क्या कहेंगी कविता? कविता जी, सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना?
ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి లేఖ విడుదల చేశారు. కేసుకు సంబంధించి 4 పేజీల లేఖను విడుదల చేశారు. కోర్టులో కొన్ని అంశాలను లేఖలో రాసుకున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, తాను తప్పు చేశాననడానికి ఆధారాలు లేవని కవిత లేఖలో పేర్కొన్నారు. అయితే వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్టు చేశారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 2.5 ఏళ్ల విచారణలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని కవిత చెప్పారు. తనను జైల్లో సిబిఐ ప్రశ్నించిందని వివరించారు. कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई वांट्स टू क्वेश्चन यू इन दिस एंड यू कविता आप बात करना चाहती हैं कविता जी क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई वांट्स टू क्वेश्चन यू इन दिस एंड यू कविता आप बात करना चाहती हैं कविता जी क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे पूछताछ करना चाहती है, आप क्या कहना चाहेंगे? सीबीआई वांट्स टू क्वेश्चन यू इन दिस एंड यू कविता आप बात करना चाहती हैं कविता जी क्या कहेंगी कविता? कविता जी सीबीआई आपसे కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియనుండడంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. बात करना चाहती हैं कविता जी क्या స్వతంత్ర స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి లేఖ విడుదల చేశారు. కేసుకు సంబంధించి 4 పేజీల లేఖను విడుదల చేశారు. కోర్టులో కొన్ని అంశాలను లేఖలో రాసుకొచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, తాను తప్పు చేశాననడానికి ఆధారాలు లేవని కవిత లేఖలో పేర్కొన్నారు. అయితే వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్టు చేశారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 2.5 ఏళ్ల విచారణలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని కవిత చెప్పారు. తనను జైల్లో సిబిఐ ప్రశ్నించిందని కూడా చెప్పారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియనుండడంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కవిత కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సిబిఐ కూడా విచారించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కవితకు ఈ రోజుతో రిమాండ్ ముగియటంతో మరింత పొడిగించాలి అన్న కోణంలోనే ఇప్పటి వరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే వాదనలు సుదీర్ఘంగా వినిపించారు. మరోసారి ఈ నెల 23 వరకు కూడా కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీంతో ఆమెను మళ్లీ తిహార్ జైలుకు తరలిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కవిత ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమమైన కేసు అని, రాజకీయ కుట్రతో పెట్టిన కేసు కాబట్టి అన్న కోణంలోనే పేర్కొన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి కూడా ఒక లేఖను విడుదల చేశారు. కేసుకు సంబంధించి 4 పేజీల లేఖను ఆమె విడుదల చేశారు. కోర్టులో చెప్పదలుచుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందులో పొందుపరిచారు. తనపై తప్పుడు కేసులు పెట్టారు, తాను తప్పు చేశానడానికి ఎలాంటి ఆధారాలు లేదు, అలాగే ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే నన్ను అరెస్టు చేశారు. ఇంతవరకు 2.5 ఏళ్లుగా లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసు దర్యాప్తులోనే ఉండగా కూడా ఇంతవరకు కూడా సరైన ఆధారాలు నాపై ఉన్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రుజువులు అయితే లేవు. కానీ కేవలం ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాగ్మూలం మేరకే నన్ను అరెస్టు చేశారనుకోవడంలోనే ఆమె లేఖలో మొత్తం కూడా పొందుపరిచింది. మొత్తం మీద తనను జైల్లో సిబిఐ ప్రశ్నించిందని కూడా పేర్కొన్నారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో అయితే హాజరుపరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ ఉషా. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.